ఓం 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 శ్రీ గురుభ్యో నమః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నిన్నటికి మనము ఉపనిషత్ మంత్రము 16 వరకు చెప్పుకున్నాం. ఉపనిషత్ అనేటువంటిది బ్రహ్మ విద్య, ఆత్మజ్ఞాన సాధనం. నేను ఎవరు అని తెలుసుకోవాలి, పరమాత్మ ఎవరు, నేను ఎవరు, అభిన్నం ఎలా అయింది, ఈ ఆత్మజ్ఞానాన్ని పొందాలి అంటే గురుముఖత ఉపనిషత్ శ్రవణం చేయాలి, శాంకర భాష్య అధ్యయనం చేయాలి, సాధన చేయాలి. ధ్యానం గురించి కూడా మనకి ఇందులో వివరిస్తారు. ధ్యానం గురించి కూడా ఏ విధంగా ధ్యానము మనకి నిరాకార స్వరూపంతో లింక్ చేస్తుంది అంటే ధ్యానంలో కూడా సాకారము నిరాకారం రెండు ఉంటాయి. ఏదైనా కూడా మనం మొదలు పెడుతూనే చివరి మెట్టుకు వెళ్ళిపోం, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తాం. అది కాకుండా అధికార తారతమ్యత అనేటువంటిది ఒకటి ఉంటుంది. అధికార తారతమ్యత అంటే అంతఃకరణ శుద్ధత్వాన్ని బట్టి ఎంత సాధించగలము అనేటువంటిది ఒక డిపెండెన్సీ ఉంటుంది. మన ఆలోచనలన్నీ బహిర్ముఖత్వం ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ధ్యానం కుదరదు. అందుకని కేనోపనిషత్తు ఓపెన్ అయింది. ఓకే, అందుకని అంతఃకరణ శుద్ధత్వం పెంచుకోవటం కోసం అని చెప్పి నిష్కామ కర్మయోగము, అలాగే అంతఃకరణ శుద్ధత్వం పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా భక్తి పెరుగుతుంది. ఇది స్టెప్ బై స్టెప్ అప్రోచ్. కానీ శంకరాచార్యుల వారు ఏమంటారంటే అత్యుత్తమైనటువంటిది జ్ఞానమే, దాన్నే సాధించండి. దానికి ఎలా సాధించాలి అనేటువంటిది ఆ వివరణ అంతా కూడా ముందు ముందు వస్తుంది. ఈ కఠోపనిషత్తు మలయాళ స్వాముల వారికి ఎందుకు అంత ఇష్టమైనటువంటిది, లేదా మహాత్ములందరికీ కూడా ఈ కఠోపనిషత్తు ఎందుకు ఇంత ఇష్టం అనేటువంటిది మీరు ముందు ముందు నచికేతసుని యొక్క విషయ వాసన రాహిత్యము, అలాగే యమధర్మరాజు చెప్పబోయేటువంటి ఆత్మజ్ఞానం, ఆత్మ యొక్క వివరణ అనేటువంటిది అర్థం చేసుకుంటున్న కొద్దీ ఈ కఠోపనిషత్తు అనేటువంటిది ఒక ద్రాక్ష పాకంలాగా అనిపిస్తుంది. అందున శాంకర భాష్యం. సో శాంకర భాష్యం అర్థమవుతున్న కొద్దీ యమధర్మరాజు నచికేతసునికి చెప్పినటువంటి ఆత్మతత్వము చక్కగా అర్థమవుతుంది. ఆసక్తి పెరుగుతుంది. అర్థమవటము అని అంటే అదేదో థియరిటికల్గానే కాదు, దాన్ని బోధపరుచుకుని సాధన ఎలా చేయొచ్చు అనేటువంటి దానికి మార్గం చూపిస్తుంది. అది తెలుసుకొని ఆచరిస్తే బ్రహ్మజ్ఞాన ప్రాప్తి అనేటువంటిది ఇక్కడ బ్రహ్మ విద్య అని చెప్పటంలోనే బ్రహ్మ ఆత్మజ్ఞాన తత్వము, ఆత్మప్రాప్తి అనేది సూచించబడింది. అది మనకి ద్యోతకమవుతుంది. సో ఈ వివరణ ఎలా చూపించారంటే కఠోపనిషత్తులో ముందుగా నచికేతసుని యొక్క విషయవాసన రాహిత్యం చెప్పారంటే ఏ సాధకుడికైనా కానీ ముఖ్యంగా ఉండవలసినటువంటి లక్షణం అది. దీన్నే సాధనా చతుష్టయంలో వివేక్ చూడమని అలాంటి చోట్ల ఆచార్యుల వారు అంటే శంకర భగవత్పాదుల వారు సాధనా చతుష్టయం గురించి చెప్తారు. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముత్ర ఫలభోగ వైరాగ్యము, శమాది షక్క సంపత్తి, ముముక్షుత్వము. ఇది సాధనా చతుష్టయ సంపత్తి. దీన్నే ఇంకా సింపుల్గా వివేకము, వైరాగ్యము, శమాది సంపత్తి, ముముక్షుత్వం అని కూడా చెప్తారు. నిత్యానిత్య వస్తు వివేకం అంటే ఏది నిత్యమైనటువంటిది, ఏది అనిత్యమైనటువంటిది. మన కళ్ళ ముందు కనిపించేటువంటిదంతా కూడా నిత్యమేనా? నిత్యమే అయితే మన కళ్ళ ముందు పుట్టిన వాళ్ళు కనపడకుండా పోవటం లేదా? మన కళ్ళ ముందు తిరుగాడినటువంటి వాళ్ళు రేపు మనం కూడా అలాగే కనపడకుండా పోమా? సరే, ఏదో ప్రయత్నం చేస్తూనే ఉంటాం. పుట్టిన దగ్గర నుంచి ఒంట్లో శక్తి అంతా ఉడిగిపోయినా కూడా మనస్సు ద్వారా అయినా కానీ ఏదో ఒక క్రియాకలాపం అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది.
వీటి యొక్క ఫలితము ఏదో ఒకటి ఉంటుంది. ఆ ఫలితాన్ని ఆశించే ఏదో ఒకటి చేస్తూ ఉంటాం సాధారణంగా. ఆ ఫలితం శాశ్వతమైనదా? ఆ ఫలాన్ని ఎంతవరకు అపేక్షించాలి, ఎంతవరకు అపేక్షించవద్దు, వీటిని మరింతగా ఎలా మనము సిద్ధింప చేసుకోవాలి, అంటే ఈ విచారణని మరింత ముందుకు ఎలా తీసుకుని వెళ్ళాలి, సాధించవలసినటువంటి లక్ష్యాన్ని, గొప్ప లక్ష్యాన్ని ఎలా సాధించాలి, వీటి కోసం అని చెప్పి సాధనా సంపత్తి. వీటన్నిటికీ కూడా కావాల్సినటువంటిది ముఖ్యమైనటువంటిది ఒకటి ఏంటంటే ముముక్షుత్వము. మోక్తుం ఇచ్ఛు ముముక్షు, అంటే నేను విడిపడాలి. దేని నుంచి విడిపడాలి? ఈ జనన మరణ పరంపర నుంచి విడిపడాలి, ఈ సంసార బంధాన్ని నుంచి విడిపడాలి. ఇలాంటి ఆలోచన ఎంత తీవ్రము అవుతూ ఉంటుందో అంతకంత ఆత్మతత్వానికి దగ్గరగా వెళ్తాం. ఆ మోక్షకాంక్ష పెరగటం కోసము, సత్యదృష్టి పెరగటం కోసం ఈ సాధనలన్నీ కూడా సూచించడం జరిగింది. అత్యుత్తమైనటువంటిది అదే అయినప్పటికీ, ఆత్మజ్ఞానమే అయినప్పటికీ అధికార తారతమ్యాన్ని బట్టి ఆచరించవలసి వస్తుంది. సో ఇదంతా కూడా మనకి నచికేతసుని యొక్క ఆలోచన విధానము, అతని యొక్క విషయ వాసన రాహిత్యము, అతను అడిగినటువంటి వరాలలో కూడా ఒక స్టెప్ బై స్టెప్ అప్రోచ్ కనిపిస్తుంది. అతను అడిగినటువంటిది ముందుగా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నట్లుగా తండ్రి గురించే అడిగాడు. రెండవది స్వర్గప్రాప్తి, అనంతలోక ప్రాప్తి, అంటే ఆ హిరణ్య గర్భ ఉపాసన ఎలా చేయాలి అదే అడిగాడు. అది అడిగినందుకు యమధర్మరాజు చెప్పి దాన్ని యథాతథంగా మళ్ళీ నచికేతసుని ద్వారా విన్నారు. విని సంతోషించి, నాయన ఇప్పటి నుంచి ఈ అగ్ని విద్య నచికేత అగ్ని అని నీ పేరుతోటే పిలువబడుతుంది అని ఇంకొక వరం ఇస్తున్నాను అని చెప్పారు. అంతేకాకుండా శృంకాం శబ్దవతీం రత్నమయీం మాలాం ఇమాం అనేక రూపాం విచిత్రాం గృహాణ స్వీకురు. నీకు ఈ శృంకాం అంటే మాల, రత్నమయీం మాలాం అనేటువంటిది పైకి కనిపించేటప్పటికీ అర్థమైనప్పటికీ కూడా భగవత్పాదులు వారు శృంకాం అంటే అకుత్సితాం గతిం కర్మమయీం, అంటే సాధనా మార్గంలో, కర్మ సాధనా మార్గంలో ఏ విధంగా ఆచరిస్తే, ఎందుకంటే ఉపాసన కూడా కర్మకాండలోకే కలిపేశారు అని కూడా చెప్పుకోవడం జరిగింది. సో ఆ స్టెప్ బై స్టెప్ అప్రోచ్ అనేటువంటిది నీకు అందిస్తున్నాను, అంటే ఇప్పటి నుంచి నీకు ఇది సిద్ధమైనటువంటిది అని చెప్పారు. అని చెప్పి 17వ మంత్రంలోకి వెళ్తున్నాము. ఈ అగ్ని చయనము అంటే ఈ అగ్నిని ప్రజ్వలింపచేయటము, ఈ ఉపాసన ద్వారా కలిగేటువంటి ఫలితం. ఏ ఉపాసన అంటే నచికేత అగ్ని ఉపాసన లేదా హిరణ్యగర్భ ఉపాసన, దాని ద్వారా బోధించబడినటువంటి అంశం అది. దాని యొక్క ఫలితం ఏంటి అనేటువంటిది ముందు మంత్రంలో వివరించబోతున్నారు. అది 17వ మంత్రంలో మనం చూస్తాము. సో నిన్న మనం చెప్పుకున్నటువంటి చివరి మంత్రము ఓం తమబ్రవీత్ ప్రియమాణో మహాత్మా వరం తవేహాద్య దదామి భూయః తవైవ నామ్నా భవితాయమగ్నిః శృంకాం చేమాం అనేక రూపాం గృహాణ అని చెప్పి అనుబంధంగా నచికేతాగ్ని అని పిలువబడుతుందని చెప్పి ఒక వరం ఇవ్వటము. అంతేకాకుండా కర్మమయీం, కర్మతో కూడినటువంటి ఈ అంటే ఉపాసనతో కూడినటువంటి ఆ విద్యని స్వీకరించు, గ్రహించు అని చెప్పి అనేకమైనటువంటి ఫలితాలని కూడా ఇస్తుంది. అకుత్సితాం అంటే వక్రత అనేటువంటిది లేనిటువంటిది అది అని చెప్పటము. తర్వాత 17వ మంత్రం ఇప్పుడు చెప్పుకుంటున్నాము. పునః అపి కర్మస్తుతిం ఏవ ఆహ, అంటే దాని స్తుతి ఇంకా చెప్తున్నారు, మరొకసారి చెప్తున్నారు అని. ఓం త్రినాచికేతః త్రిభిరేత్య సంధిం త్రికర్మకృత్ తరతి జన్మ మృత్యు
బ్రహ్మజజ్ఞం దేవమీడ్యం విదిత్వా నిచాయే మాం శాంతిం అత్యంతమేతి. మరొకసారి మంత్రము. ఓం త్రినాచికేతస్త్రిభిరేత్య సంధిం త్రికర్మకృత్ తరతి జన్మ మృత్యు బ్రహ్మజజ్ఞం దేవమీడ్యం విదిత్వా నిచాయ్యే మాం శాంతిమత్యంతమేతి. పదచ్ఛేదము దీనికి. త్రినాచికేతః త్రిభిః ఏత్య సంధిం త్రికర్మకృత్ తరతి జన్మ మృత్యు బ్రహ్మజజ్ఞం దేవం ఈడ్యం విదిత్వా నిచాయ్య ఇమాం శాంతిం అత్యంతం ఏతి. ఏతి అంటే పొందుతారు. ఏం పొందుతారంటే అత్యంతం ఏతి, శాంతిం ఏతి. కీదృశి శాంతి? అత్యంతం అంటే సంపూర్ణమైనటువంటి శాంతిని ప్రాప్నోతి, పొందుతారు. దేని ద్వారా? బ్రహ్మజజ్ఞం దేవం ఈడ్యం విదిత్వా నిచాయ్య ఇమాం శాంతిం. త్రినాచికేతః అంటే ఈ నచికేత ఉపాసనని ఎవరైతే 3 సార్లు చేస్తారో, ఈ 3 సార్లు అనేటువంటిది భాష్యంలో మరింత వివరంగా చెప్తారు. సంక్షిప్తంగా చెప్తున్నాను నేను ఈ మంత్రార్థాన్ని. ఒకలాగా చెప్పాలి అని అంటే ఈ త్రినాచికేతం అనేటువంటి దానికి అర్థము తల్లితోటి, తండ్రితోటి, ఆచార్యునితోటి, అంటే ఈ ముగ్గురితోటి సుశిక్షితుడు అవ్వటము విద్యలో, అది త్రినాచికేతం అని ఒక అర్థం వస్తుంది. ఈ ముగ్గురితో ద్వారా కూడా జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు, ఈ ముగ్గురితోటి కూడా అనుబంధం కలిగినటువంటి వాళ్ళు మృత్యువుని అతిక్రమించి ఉంటారు, మృత్యువుని అతిక్రమిస్తారు. మృత్యువుని అతిక్రమించుంటే ఏంటి? జన్మరాహిత్యం. అలాగే బ్రహ్మ నుంచి ఉత్పన్నమైనటువంటి జ్ఞానవంతుడు అయినటువంటి స్తుతి యోగ్యుడు అయినటువంటి హిరణ్యగర్భుణ్ణి తెలుసుకొని ఆ అనుభవం ద్వారా అత్యంత శాంతిని పొందుతారు. ఇది సంక్షిప్తార్థం మంత్రానికి. ఇప్పుడు భాష్యంలోకి వెళ్తాము. భాష్యంలో మరింత వివరంగా భగవత్పాదుల వారు చెప్తారు. మీరందరూ కూడా చూడవచ్చు. ఆ పునరపి కర్మస్థుతిం ఈ ఏవాహ అనేటువంటిది మరొకసారి ఇక్కడ కర్మ అనేటువంటిది నచికేత అగ్నిచయనం గురించి చెప్పారనమాట. అది మరొకసారి చెప్తున్నారు. ఇప్పుడు శాంకర భాష్యం తర్వాత నుంచి. త్రినాచికేత అంటే త్రికృత్వా అగ్ని చితః అంటే 3 సార్లు ఈ నచికేత అగ్నిచయనం చేసినటువంటి వాళ్ళు, ఈ విధానాన్ని 3 విధాలుగా చేసినటువంటి వాళ్ళు, 3 సార్లు చేసినటువంటి వాళ్ళు అనేటువంటి అర్థంలో తీసుకొస్తారు. త్రికృత్వా అగ్ని చితః ఏన సహ త్రినాచికేతః ఎవరైతే చేసినటువంటి వాళ్ళు ఉంటారో తద్విజ్ఞానః తదధ్యయనః తదనుష్ఠానవాన్ అంటే ఆ విజ్ఞానము, ఆ అధ్యయనము, దాని అనుష్ఠానము, దాని యొక్క విజ్ఞానము, దాని యొక్క అధ్యయనము, దాని యొక్క అనుష్ఠానము, ఈ 3 చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు త్రినాచికేతః. ఆ 3 చేసినటువంటి వాళ్ళు త్రినాచికేతః. త్రిభిః 3 అయినటువంటి ఆ 3 ఏంటి? మాతృః పితృః ఆచార్యైః తల్లి తండ్రి ఆచార్యైః ఏత్య అంటే పొందినటువంటి వాళ్ళు. ఏ వ్యక్తికైనా కానీ జీవితంలో ఈ 3 ఏదైనా లోపిస్తే అది అసమగ్రంగా ఉండి తీరుతుంది. తల్లి ఉండి తండ్రి ఉండి ఆచార్యుడు దొరకలేదు, సరైనటువంటి ఆచార్యుడు, లోపం అది. 3 ఏది లేకపోయినా కూడా ఆ లోపం తెలుస్తుంది. సుశిక్షితుడు కావటానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఏ శిశువుకైనా కానీ ప్రథమ గురువు తల్లే. గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుంచి ఊహ తెలిసే వరకు కించిత్ ఊహ అంటే ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వచ్చే వరకు కూడా తల్లి శిక్షణే ఎక్కువ ఉంటుంది. తల్లి ద్వారానే వింటూ ఉంటాడు. శ్రవణం అంతా కూడా తల్లి పాడే జోలపాటలో కానివ్వండి, తల్లి చెప్పేటువంటి చిన్న చిన్న
శ్లోకాలు కానివ్వండి, తర్వాత తండ్రి బాధ్యత తీసుకుని ఆచార్యుడి దగ్గరికి సంధానం చేస్తారు. ఈ ముగ్గురిలో ఏ ఒక్కటి లోపించినా కూడా ఆ వ్యక్తికి సహజంగా సుశిక్షితుడు అవటానికి అవకాశం కొంత తగ్గుతుంది, కష్టమవుతుంది. ఇంపాసిబుల్ అన్నాను కానీ కష్టం. ఈ కాలంలో ఏది కూడా కష్టం అని చెప్పలేము, సుసాధ్యం అని చెప్పలేము, అలా ఉంది, అది వేరే విషయము. సో త్రిభిః అంటే మాతృ పితృ ఆచార్యై ఏత్య అంటే ఏత్య అంటే ప్రాప్య పొందినటువంటి వాడై, అంటే అది పొందకపోతే ఆ లోపం అలా ఉంటుంది, అక్కడ చెప్పడం ఉద్దేశం అది. ఆ మూడిని పొందినటువంటి వాడై సంధానం సంబంధం మాత్రాత్ అనుశాసనం. మాత్రాత్ అనుశాసనం అంటే అదే విధంగా పిత్రాత్ అనుశాసనం అనొచ్చు, ఆచార్యాత్ అనుశాసనం అనొచ్చు. అంటే వాళ్ళ యొక్క శిక్షణ అనేటువంటి అర్థంలో తీసుకోవచ్చు. ప్రాప్య సంధిం సంధానం, సంధానం అంటే సంబంధం, మాత్రాత్ అనుశాసనం, యథావత్ ప్రాప్య ఇతి ఏతత్ అంటే యథావిధిగా పొందినటువంటి వాడై, తద్ధి ప్రామాణ్యకారణం శృతి అంతరాత్, తద్ధి ప్రామాణ్యకారణం శృతి అంతరాత్ అవగమ్యతే యథా. అంటే శృతిలో ఇది ఏదో శంకర భగవత్పాదులు ఆయన స్వకపోలంతో చెప్పినటువంటి మాట కాదు, ఇది శృతిలో చెప్పబడినటువంటి అనేటువంటిది. శాంకర భాష్యము ఇతర భాష్యాల కంటే విశిష్టత ఏంటి, ఎందుకు అనంటే శంకరాచార్యుల వారు ఎక్కడా కూడా నేను చెప్పానని చెప్పడంలో ప్రతి వివరణకి కూడా ఆయన చెప్పేటువంటి ప్రతిదానికి కూడా శృతి ప్రమాణం చూపించుకుంటూ చెప్తారు. ప్రతి ఇంపార్టెంట్ సెంటెన్స్కి కూడా ఇది ఏ శృతిలో నుంచి తీసుకోబడింది, ఏ మంత్రం ద్వారా, ఏ ఉపనిషత్ మంత్రం ద్వారా లేదా ఏ ఇతర శృతివాక్యం ద్వారా తీసుకోబడిందో ఆ శృతివాక్యాన్ని ఇక్కడ ఆయన యథాతథంగా కోట్ చేస్తారు. అదే ఇక్కడ కూడా చేస్తారు. అవగమ్యతే అంటే తెలుసుకోబడుతుంది, శృతి అంతరాత్ అవగమ్యతే, శృతి ద్వారా ఇది తెలుసుకోబడుతుంది. యథా ఈ విధంగా, ఏ విధంగా అంటే మాతృమాన్ పితృమాన్ ఆచార్యమాన్ బ్రూయాత్, ఇది బృహదారణ్యకోపనిషత్తులో చెప్పబడింది అని చెప్పి భగవత్పాదులు చెప్పారు ఇక్కడ. సో ఇత్యాది అంటే ఇటువంటి శృతి మంత్రాల ద్వారా ఇది తెలియబడుతోంది. ఏం తెలియబడుతోంది? మాత్రాత్ అనుశాసనం యథావత్ ప్రాప్యేత్ ఇది ఏతత్ అంటే పొందుతాడు. త్రినాచికేత ఎవరైతే ఉంటారో పొందినటువంటి వాడు అవుతాడు, పొందినటువంటి వాడు అని తీసుకోవాలి ఇక్కడ. తర్వాత వేద స్మృతి శిష్టై వా, అలాగే వేద స్మృతి శిష్టాచారాలు ఈ మూడు అని ఒకలాగా తీసుకోవచ్చు. శిష్టాచారం అని తీసుకోవచ్చు, శిష్టాచారాన్ని పాటించేటువంటి వారి ద్వారా వారి ప్రాపకంలో అని కూడా తీసుకోవచ్చు. ఆ విధంగా కూడా త్రినాచికేత అవుతారు. అంతేకాకుండా ప్రత్యక్ష అనుమాన ఆగమ, ప్రత్యక్ష అనుమాన ఆగమై వా, ప్రమాణాలు ముఖ్యంగా 3 రకాలు తీసుకుంటారు. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఆగమ ప్రమాణము. ఆగమం అంటే శృతివాక్యము, ప్రత్యక్ష ప్రమాణం అంటే ఇంద్రియ గోచర విషయం ఏదైతే ఉంటుందో అది ప్రత్యక్ష ప్రమాణం. ఇంద్రియ సన్నికర్ష జ్ఞానం ప్రత్యక్ష ప్రమాణం. అనుమాన ప్రమాణం అంటే అది వస్తువు ఇదమిద్దంగా ప్రత్యక్షంగా గోచరించట్లేదు, గోచరించినటువంటి విషయంలో అనుమాన ప్రమాణం. యథా ధూమవాన్ పర్వతే వహ్ని అస్తి అంటే పర్వతంలో పొగ కనిపిస్తుంది, దూరంగా ఒక కొండ ఉంది, అక్కడ కొండలో ధూమం కనిపిస్తోంది, అక్కడ అగ్ని ఉన్నట్టుందండి, అక్కడ అగ్ని ప్రజ్వలిల్లుతున్నట్టుంది అని అంటాం. అక్కడ అగ్ని కనపడలేదు. యత్ర ధూమః తత్ర వహ్ని అనేటువంటి యథా మహానసం, ఈ అనుమానానికి ఆధారం ఏంటంటే మహానసం అంటే వంటశాల. వంటశాలలో ఒకప్పుడు కట్టెల పొయ్యిలు వాడేటువంటి వాళ్ళు, ఆ కట్టెల పొయ్యి వాడేటప్పుడు కట్టెల పొయ్యిలో మంట ఉంటుంది, మంట ఉంది కాబట్టి అక్కడ పొగ వస్తుంది. ఎందుకనంటే అక్కడ మంట ఉంది కాబట్టి. ఆ ఆధారంతో ఇక్కడ పర్వతంలో ధూమం కనిపిస్తోంది కాబట్టి అక్కడ అగ్ని ఉంది అనేటువంటిది అనుమానం. ఇది అనుమాన ప్రమాణం. తర్వాత ఆగమం. ఆగమం అంటే ఆగమవాక్యం, శృతివాక్యం అని తీసుకోవచ్చు ఇక్కడ. తేభ్యో హి విశుద్ధి ప్రత్యక్ష, వీటిల్లో ఈ 3 ప్రమాణాల్లో శుద్ధమైనటువంటిది ప్రత్యక్ష ప్రమాణం. ప్రత్యక్షంగా కనిపించేటువంటి దానికి అసలు ఇంక ప్రమాణమే అక్కర్లేదు. ఇప్పుడు వర్షం పడుతోంది
ఇక్కడ వర్షం పడుతోంది అని అంటామంటే, ఇక్కడ వర్షం పడుతోంది అంటే అక్కడ వర్షం పడుతోంది కంటి ముందు కనిపిస్తోంది, తడుస్తుంది, భూమి పొడమి తడుస్తోంది. దానికి ఇంకా అనుమానం అవసరం లేదు, దానికి శృతివాక్యం కూడా అవసరం లేదు. ప్రత్యక్ష ప్రమాణమేవ సిద్ధం తత్ర. అది విశుద్ధి, అది ప్రత్యక్ష. అంతేకాకుండా త్రికర్మకృత్, ఈ త్రికర్మకృత్ అనేటువంటి దానికి ఇంకా ఏమేంటి వస్తాయి అనేది కూడా చెప్తున్నారు. అలా అర్థం కూడా తీసుకోవచ్చు. ఇజ్య అంటే ఇష్టి లేదా యజ్ఞము అని తీసుకోవచ్చు. యజ్ఞము, అధ్యయనం, ఇజ్య అధ్యయన దానానాం కర్త, అది కూడా త్రినాచికేత అంటారు. ఇజ్య అంటే యజ్ఞము, అధ్యయనము, దానము. దీన్ని భగవద్గీతలో కూడా యజ్ఞోదాన తపశ్చైవ పావనాని మనీషిణాం, యజ్ఞము, దానము, తపస్సు. ఇక్కడేమో యజ్ఞము, అధ్యయనము, దానము అని చెప్పారు. అధ్యయనం కూడా తపస్సు లాంటిది, ఒక తపస్సులాగానే చేస్తాం అధ్యయనం కూడా. ఏదో పైపైన చదివేస్తే జ్ఞానం వచ్చేది. ఏ సబ్జెక్ట్ అయినా కానీ తీసుకోండి, ఈవెన్ అపరావిద్యలైనటువంటి సైన్స్ కానీ మ్యాథ్స్ కానివ్వండి, ఏదైనా అది తీసుకుని ఏదో చదివామంటే రాదు. అది ఒక తపస్సులాగా చదివితేనే దాంట్లో నిష్ణాతుడు అవుతాడు. సో ఇజ్య అధ్యయన దానానాం కర్త, దాన్ని కూడా త్రికర్మకృత్. ఈ 3 చేసినటువంటి వాడు ఎవరైతే ఉంటారో తరతి, వీళ్ళు కూడా తరతి అంటే అతిక్రామతి, అతిక్రమిస్తారు. దేన్ని అతిక్రమిస్తారు? జన్మ మృత్యు. అక్కడ త్రినాచికేత త్రిభిరేత్యసంధిం త్రికర్మకృత్ తరతి జన్మ మృత్యు. సో ఇలా ఈ 3 చేసినటువంటి వాళ్ళు జనన మరణ పరంపర నుంచి తరిస్తారు. తర్వాత భాష్యంలో కించ బ్రహ్మయజ్ఞం, బ్రహ్మయజ్ఞం అనేటువంటి పదానికి భగవత్పాదుల వారు ఎంత చక్కగా వివరణిస్తారు చూడండి. బ్రహ్మణ అంటే బ్రహ్మయజ్ఞం అంటే బ్రహ్మణ అనే దానికి మళ్ళీ ఇక్కడ వివరణిస్తున్నారు చూడండి. హిరణ్యగర్భజ, బ్రహ్మజ అనేటువంటి దానికి అర్థం ఏంటంటే బ్రహ్మణ అంటే హిరణ్యగర్భాత్ జాత బ్రహ్మజ. బ్రహ్మణ అంటే హిరణ్యగర్భాత్ జాత బ్రహ్మజ. అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు జలజ అని పేరు వచ్చిందండి. జలం నుంచి పుట్టినటువంటిది జలజ. అలాగే బ్రహ్మ నుంచి పుట్టినటువంటి వాడు బ్రహ్మజ. ఆ బ్రహ్మ అనేటువంటి దానికి వివరణ ఏంటంటే హిరణ్యగర్భ. సో హిరణ్యగర్భాత్ జాత హిరణ్యగర్భజ అనొచ్చు, లేదా బ్రహ్మజ అన్నారు ఇక్కడ. సో ఆ బ్రహ్మజ చ అసౌ జ్ఞ చ ఇతి. జ్ఞ అంటే జ్ఞానము. ఆ బ్రహ్మ నుంచి పుట్టినటువంటి వాడు పొందినటువంటిది జ్ఞానము. బ్రహ్మజజ్ఞ అంటే ఎవరు? ఆ బ్రహ్మము గురించి తెలిసినటువంటి వాడు, అతను బ్రహ్మజ్ఞుడు. బ్రహ్మజజ్ఞ, బ్రహ్మం గురించి తెలిసినటువంటి వాడు అంటే ఏంటి? ఇంకా సర్వజ్ఞుడు. అదే చెప్తున్నారు ఇక్కడ ఆచార్యులు వారు. బ్రహ్మజిజ్ఞ అంటే సర్వజ్ఞ హి అసౌ, అతను సర్వజ్ఞుడే. ఎవరైతే బ్రహ్మము నుంచి ఉద్భవించినటువంటి వాళ్ళు ఉన్నారో, అంటే ఆ బ్రహ్మం గురించి తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారో, తెలిసినటువంటి వాడు. జ్ఞ అంటే జ్ఞాత, బ్రహ్మం నుంచి ఉద్భవించినటువంటి వాళ్ళు, తెలిసినటువంటి వాళ్ళు బ్రహ్మజజ్ఞ. బ్రహ్మజిజ్ఞ అంటే సర్వజ్ఞ హి అసౌ. తం దేవం ద్యోతనాత్, దేవం అంటే ద్యోతనాత్ అంటే జ్ఞానాది గుణవంతం. దేవం అనేటువంటి దానికి అర్థం అన్నమాట. ద్యోతనాత్ జ్ఞానాది గుణవంతం. ద్యోతనాథ్ అంటే ప్రకాశవంతమైనటువంటిది. ఎటువంటి వాటితోటి ప్రకాశవంతమైనటువంటిది అంటే జ్ఞానాది గుణవంతం. జ్ఞానాది గుణవంతము అంటే జ్ఞానాది గుణములతోటి ప్రకాశిస్తున్నటువంటిది ఏంటి? దేవం. ఈడ్యం, తర్వాత ఈడ్యం అనేటువంటి దాని గురించి చెప్తున్నారు. ఈడ్యం అంటే స్తుత్యం, స్తుత్యం, పొగిడటం అన్నమాట. ఆ పొగడటం. విదిత్వ అంటే తెలుసుకొని. శాస్త్రత నిచాయ అంటే దృష్ట్వా, చూచి. భుక్త్వా అంటే
తిని, అహం పఠిత్వా భోజనం కరోమి అంటే చదివిన తర్వాత భోజనం చేస్తున్నాను అని చెప్తాం కదా. అలాగా దృష్ట్వా చూచి, దృష్ట్వాచ నిచాయ అంటే దృష్ట్వా, అక్కడ దృష్ట్వాచ ఆత్మభావేన ఇమాం స్వబుద్ధి, ఆత్మభావన అనేటువంటి దానికి ఇక్కడ ఆచార్యవారు చూడండి ఎంత కరుణతోటి అర్థం కాదేమో పిల్లలకి అని చెప్పి ప్రతి పదాన్ని మళ్ళీ దానికి ఇంకొక అర్థం కూడా ఏమన్నా ఉంటుంది అది కూడా రాశారు చూడండి. ఆత్మభావేన ఇమాం అంటే ఆత్మభావన అంటే ఏంటి అని అనుకుంటారేమో అని, స్వబుద్ధి ప్రత్యక్షాం శాంతిం, ఆత్మభావం అంటే స్వబుద్ధి ప్రత్యక్షాం బుద్ధికి గోచరిస్తుంది. శాంతిం, శాంతిం అంటే కూడా మళ్ళీ చెప్తున్నారు ఉపరతిం అత్యంతం, ఏత్య, ఏతి అంటే పొంది, అతిశయేన ఏతి, అతిశయేన ఏతి మిక్కిలిగా పొందుతారన్నమాట. వైరాజం పదం, వైరాజం పదం, వైరాజం అనేటువంటిది రజము అంటే కల్మషం అని కూడా తీసుకోవచ్చు. వైరాజము విరజ అంటే కల్మషం లేనటువంటిది, వైరాజం పదం కల్మషం లేనటువంటిది అయినటువంటి పదము. ఏంటి ఆ పదం అంటే బ్రహ్మపదము. వైరాజం పదం జ్ఞానకర్మ సముచ్చయ అనుష్ఠానేన ప్రాప్నోతి ఇత్యర్థ. జ్ఞానకర్మ సముచ్చయం అంటే జ్ఞానం అంటే బ్రహ్మముని గురించి జ్ఞానము. కర్మ అంటే ఇక్కడ నచికేత అగ్నిచయనము అంటే ఉపాసన. కర్మ ఉపాసన ఏది? బ్రహ్మ ఉపాసన. ఈ బ్రహ్మోపాసన చేసినటువంటి వాళ్ళు ఏం పొందుతారు? వైరాజం పదం జ్ఞానకర్మ సముచ్చయ అనుష్ఠానేన ప్రాప్నోతి ఇత్యర్థ. ఇది ఆచార్యుల వారు ఇంత చక్కగా చెప్పారు. దీని అంతా కూడా ఎందుకు చెప్పారంటే ఈ నచికేతాగ్ని యొక్క స్తుత్యర్థం అని చెప్పారు ముందే. దాన్ని స్తుతించటం అనమాట. ఇది చేయటం ద్వారా నాయన ఈ ఫలితం వస్తుంది. త్రినాచికేతం త్రిభిరేత్య సంధిం త్రికర్మకృత్ తరతి జన్మ మృత్యు బ్రహ్మజజ్ఞం దేవమీడ్యం విదిత్వా నిచాయ ఇమాం శాంతిం అత్యంతం ఏతి. ఇంత చక్కగా వివరణ ఇచ్చారండి భగవత్పాదుల వారు. సో ఇది ప్రతి తల్లిదండ్రి పిల్లలకి నేర్పించాలి. శృతివాక్యం అందరికీ తెలుసు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. కనీసం ఈ మాత్రం అన్న కూడా నేర్పిస్తున్నారో చూసుకోండి. నేర్పించాలి. నేర్పించి ఏదో పొద్దున్నే లేచి తల్లికి తండ్రికి గురువుకి అతిథికి దండం పెట్టడం కాదు. మనస్ఫూర్తిగా వాళ్ళని ఎలా ఆదరించాలి అనేది చిన్నప్పుడు నేర్పించకుండా పెద్ద అయిన తర్వాత మా పిల్లలు మమ్మల్ని పట్టించుకోవటం లేదు అని అంటే చిన్నప్పుడు మనం ఏం నేర్పించి ఏడ్చాము అని మనం ప్రశ్నించుకోవాలి. ఇదానీం అగ్ని విజ్ఞాన చైన ఫలం ఉపసంహరతి ప్రకరణం చ. ఈ రెండో ప్రశ్నలో చెప్పినటువంటి ఈ అగ్ని చయనము, ఈ అగ్ని విజ్ఞాన చయనము ఏదైతే ఉందో దాన్ని ఒక ప్రకరణం కింద, ప్రకరణం ఏంటి అని అంటే ఇక్కడ అగ్ని చయన ప్రకరణం అని తీసుకోవచ్చు, నచికేత అగ్ని ప్రకరణం అని తీసుకోవచ్చు. ఆ ప్రకరణాన్ని విరమించబోతున్నారు తర్వాత మంత్రంలలో. 18వ ఉపనిషత్ మంత్రము. ఓం త్రినాచికేత త్రయమేతద్విదిత్వా య ఏవం విద్వాన్ చినుతే నాచికేతం సమృత్యుపాశాన్ పురతః ప్రణోద్య శోకాతిగో మోదతే స్వర్గలోకే. పునః ఓం త్రినాచికేతస్త్రయమేతద్విదిత్వా య ఏవం విద్వాన్ చినుతే నాచికేతం సమృత్యుపాశాన్ పురతః ప్రణోద్య శోకాతిగో మోదతే స్వర్గలోకే. ఎవరైతే త్రినాచికేత అంటే 3 సార్లు ఈ అగ్ని విద్యని ఆచరించినటువంటి వాళ్ళు, ఉపాసించినటువంటి వాళ్ళు అవుతారు. ఆ 3 అనేటువంటి దానికి వివరణ అన్నీ చెప్పుకున్నాము. ఆ 3 అని చెప్పినవన్నీ కూడా తెలిసినటువంటి వాళ్ళు, ఆచరించినటువంటి వాళ్ళు, అధ్యయనం చేసినటువంటి వాళ్ళు. అంటే తపస్సు, అధ్యయనము, దానము చేస్తూ ఉండాలి. ఒకసారి చేస్తే అయిపోతుందా? అది నిరంతర ప్రక్రియలు ఇవన్నీ. అధ్యయనం ఒకరోజు చేస్తే అయిపోతుందా? ఒకరోజు చేస్తే సర్టిఫికెట్ కోసం అయితే 1 నెల 2 నెలలో అయితే సరిపోతుంది. కానీ బ్రహ్మజ్ఞానం అనేటువంటిది నిరంతర అధ్యయనం. దానము ఉన్నప్పుడైనా చేయాలి. రోజు ధనం లేనప్పుడు ఎక్కడి నుంచి దానం చేస్తారు?
కనీసం అన్నదానం, అతిథి వస్తే చేస్తారు. లేదా కొంతమంది నియమం పెట్టుకుని కొంతమంది చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. అపార్ట్మెంట్స్ వచ్చిన తర్వాత మరి ఎన్ని కుదురుతాయో నాకు తెలియదు ఇవన్నీ. సో ఏ విద్వాంసుడైతే ఈ 3 తెలిసినటువంటి వాళ్ళు, అంటే ఆ విధానము, అధ్యయనము, మళ్ళీ ఉపాసన అంటే అనుష్ఠానం, ఇవి చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో తెలుసుకొని వాళ్ళు దేహము కలిగి ఉండగానే, అంటే జీవన్ ఏవ, జీవితము ఉండగానే, ఇది శరీరం వదిలిన తర్వాత కాదు, శరీరంతో ఉన్నప్పుడే, శరీరంలో ప్రాణం ఉన్నప్పుడే బంధనం నుంచి విముక్తులవుతారు. అంటే దుఃఖ విముక్తి పొందుతారు. దుఃఖ విముక్తి పొంది స్వర్గలోకంలో ఏదైతే ఆనందం అని చెప్తున్నారో వాళ్ళకి ఇక్కడే ప్రత్యక్షం గోచరం అవుతుంది. అది ఇక్కడే దుఃఖం నుంచి విముక్తి పొందుతారు. తర్వాత స్వర్గలోకంలో కూడా వాళ్ళకి సుఖప్రాప్తి ఉంటుంది. అసలు ఇక్కడే దుఃఖం లేకుండా పోతే ఇక్కడే స్వర్గం కాదా అండి? అలా అవుతుంది. సో ఇప్పుడు భాష్యంలోకి వెళ్దాము. త్రినాచికేత త్రయం యథా ఉక్తం యా ఇష్టక యావతీర్వా యథా వా ఏత్య ఏతత్ విదిత్వా అవగత్య యహ చ ఏవం ఆత్మరూపేణ అగ్నిం విద్వాన్ చినుతే నిర్వర్తయతి నాచికేతం అగ్నిం క్రతుం. అంటే ఈ వివరించబడినటువంటి విధానంలో, అంటే ఎటువంటి ఇటుకలు వాడాలి, ఏ సైజు ఇటుకలు వాడాలి, ఎలా పేర్చాలి, ఇది పైకి కనిపించేటువంటి అర్థం. ఎటువంటి సాధనల ద్వారా ఉపాసన చెయ్యాలి అనేటువంటిది గౌణార్థం, అంతర్భూతంగా ఉన్నటువంటి అర్థం. ఏ విధానంలో చేయాలి ఇవన్నీ తెలుసుకొని ఆత్మరూపేణ అగ్నిం విద్వాన్స్ చినుతే, అంటే ఉపాసన చేస్తారో నిర్వర్తయతి నాచికేతం అగ్నిం క్రతుం సహ మృత్యుపాశముల నుండి అధర్మ, అజ్ఞాన, రాగ, ద్వేషాది లక్షణాన్ పురతః అంటే అగ్రతః అంటే ముందే అంటే ఇంకా అర్థం కాదేమని, పూర్వం ఏవ దానికంటే ముందే, దేనికంటే ముందే, శరీరపాతాత్. సో దీన్ని అర్థం చేసుకోవాలంటే శరీరపాతాత్ పూర్వమేవ, లేదా శరీరపాతాత్ అగ్రతః, శరీరపాతాత్ పురతః, శరీరము పడిపోకముందే అధర్మ, అజ్ఞాన, రాగ, ద్వేషాది వీటన్నిటి నుంచి కూడా దేని చేయటం ద్వారా, ఏ విద్వాంసుడైతే ఈ నచికేత అగ్నిచేనం నిర్వర్తించినటువంటి వాడు అయినటువంటి వాడు శరీర పతనానికి పూర్వమే అని అర్థం అన్నమాట. ప్రణోద్య అంటే అపహాయ శోకాతిగో మానసై దుఃఖై వర్జిత, దుఃఖాల నుంచి విడిపడినటువంటి వాడు అవుతాడు. మోదతే అంటే మోదము, సంతోషిస్తాడు. స్వర్గలోకంలో వైరాజే, స్వర్గలోకం అంటే మనము ఏ ఇంద్రలోకము, అక్కడ భిన్నమైనటువంటి భోగాలు ఉంటాయి అలా అనుకుంటారేమో, అది కాదు. ఇక్కడ విరాట్ ఆత్మస్వరూప ప్రతిపత్త్యా, ఇక్కడ స్వర్గం అనేటువంటి దానికి అర్థం తీసుకోవాల్సినటువంటిది రహితమైనటువంటిది, కల్మషరహితమైనటువంటి విరాట్ ఆత్మస్వరూపాన్ని పొందుతాడు. అది ఇక్కడ స్వర్గలోకం అనేటువంటి దానికి ఉపాసనా మార్గంలో ఆ అర్థం తీసుకోవాలి అని భగవత్పాదులు మనకి స్పష్టంగా ఇక్కడ విరాట్ ఆత్మస్వరూప ప్రతిపత్త్యా అని చెప్పేశారు. సో ఇది 18వ మంత్రం చెప్పటం అయింది. ఇప్పుడు 19వ మంత్రం చెప్పుకుందాము. ఓం ఏషతే అగ్నిర్నచికేతః స్వర్గ్యో యమ వృణీథా ద్వితీయేన వరేణ ఏతమగ్నిం తవైవ ప్రవక్ష్యంతి జనాసః తృతీయం వరం నచికేతో వృణీష్వ. యమధర్మరాజు ఇంకా చెప్తున్నారనమాట. ప్రకరణము ముగించారు. ఏది? నచికేతాగ్ని ప్రకరణాన్ని 2వ వరంతో అక్కడ ముగించి, నాయన 3వ వరం కూడా
ఇస్తాను, తీసుకో, నేను నీకు మాట ఇచ్చున్నాను 3 వరాలు కోరుకోవచ్చు అని. 2 వరాలు అయిపోయినాయి, 3వ వరం కూడా ఇచ్చేసేస్తే అమ్మయ్య నేను రుణ విముక్తుడిని అవుతాను నాయన. అది ఇవ్వలేదనుకోండి మాట ఇచ్చి తప్పిన వాడు అవుతారు. చూడండి ఎంత ధర్మ చింతన. 3 వరాలు ఇస్తాను అన్నాను, నేను నీకు ఆల్రెడీ నీ పేరు మీద ఇది నచికేత అగ్ని అవుతుందన్నాను కదా, 3 అయిపోయినాయి పో. లేదా నీకు ఈ శృంకాం ఇమాం అనేక రూపాం గృహాణ, నీకు ఈ కర్మ మార్గాన్ని ఇచ్చాను కదా, శృంఖలాన్ని ఇచ్చేసాను కదా, దాంతో అయిపోయింది ఇలా అంటలేదు యమధర్మరాజు. అందుకనే ఆయన యమధర్మరాజు అయ్యారు. ఆయనకి ఇంకొక బిరుదు ఉందండి, ఇంకొక పేరు కూడా ఉంది, సమవర్తి. ఆయనకి వీళ్ళు వాళ్ళు ధర్మము తప్ప ఇంకొకటి ఆయన ఉండదు. అందుకనే ఆయన్ని ధర్మరాజు అంటారు, యమధర్మరాజు. సో ఇప్పుడు దీనికి మరొకసారి ఈ 19వ ఉపనిషత్ మంత్రాన్ని చూసుకొని భాష్యంలోకి వెళ్దాము. ఓం యేషతే అగ్నిర్నచికేత స్వర్గ్యో యమ వృణీధా ద్వితీయేన వరేణ ఏతమగ్నిం తవైవ ప్రవక్ష్యంతి జనాసస్తృతీయం వరం నచికేతో వృణీష్వ. పదచ్ఛేదం. ఏషః తే అగ్నిః నచికేతః స్వర్గ్యో యం అవృణీథా ద్వితీయేన వరేణ ఏతం అగ్నిం తవ ఏవ ప్రవక్ష్యంతి జనాసః తృతీయం వరం నచికేతః వృణీష్వ. కోరుకోనైనా 3వ వరం కూడా కోరుకో. మరొకసారి చెప్తున్నారు, ఈ అగ్ని తవైవ ప్రవక్ష్యంతి, నీ పేరుతోటే పిలువబడుతుంది. తవైవ ప్రవక్ష్యంతి, నీ పేరుతోటే నచికేత అగ్ని అని పిలువబడుతుంది. 2వ వరంలో నీ అడిగినటువంటి వరం ఏదైతే ఉందో అది స్వర్గ సాధనభూతమైనటువంటిది. స్వర్గము అంటే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, భగవత్పాదుల వారి యొక్క భాష్యంలో స్వర్గము అంటే హిరణ్య గర్భ లేదా విరాటాత్మ. విరాటాత్మ అంటే హిరణ్యగర్భ లోకము, అనంతలోకము, విరాటాత్మ ప్రతిపత్తి. అంతేకాని కల్పతరు కామధేను అలాంటి పౌరాణిక వర్ణన కాదు. సో అటువంటి విరాటాత్మ స్వరూప సాధనభూతమైనటువంటి అగ్ని నీకు ఇచ్చేశాను. ముందు ముందు నీ పేరుతోటే పిలుస్తారు. కాబట్టి నచికేత ఇంకొక వరం మిగిలింది నాయన, అది కూడా అడిగేసి నన్ను రుణవిముక్తుని చేసే నాయన అని చెప్పి సాక్షాత్ యమధర్మరాజు విషయవాసనలు లేనటువంటి తండ్రి హితం కోసం ఆత్మత్యాగానికి కూడా సిద్ధపడి యమలోకానికి వచ్చి ఉన్నటువంటి యమధర్మరాజు వచ్చేదాకా నేను ఎటువంటి ఆతిథ్యము స్వీకరించను అని చెప్పి భీష్మించుకొని 3 రాత్రులు అక్కడ నిరీక్షించినటువంటి నచికేతసునికి 2 వరాలు సమాప్తమై 3వ వరం ఇవ్వబోతున్నారు. ఇప్పుడు శాంకర భాష్యం. ఏషః తే తుభ్యం అగ్ని వరః హే నచికేతః, నీ కొరకు ఈ అగ్ని విద్యని ఇచ్చున్నాను. స్వర్గ్యః స్వర్గసాధనః యం అగ్నిం వరం అవృణీథాః. అవృణీథాః అంటే ప్రార్థితవాన్ అసి, నీతోటి ప్రార్థింపబడినటువంటి వాడినైనటువంటి, నీవు ప్రార్థించినటువంటి, ప్రార్థితవాన్ అసి స్వర్గసాధనభూతమైనటువంటి ఈ అగ్ని విద్యని ద్వితీయేన వరేణ సహ అగ్ని వరః దత్తః, ఆ 2వ వరాన్ని ఇచ్చి ఉన్నాను. ఇది ఉక్త ఉపసంహారః అని చెప్పి యమధర్మరాజు గారు ఇతను 3వ వరం ఏం కోరుకుంటారా అని ఆగారు. ఉపసంహార అంటే అక్కడ విరమించారు, అక్కడ ఆగారు. అంటే తన భాషణని విరమించారు, ఉపసంహరించుకున్నారు. కించ ఏతం అగ్నిం తవైవ నామ్నా ప్రవక్ష్యంతి జనాః ఇతి ఏతత్. ప్రజలతోటి అంటే జనులతోటి, పండితులతోటి ఈ అగ్ని చైన విద్యన నచికేతాగ్ని అని పిలువబడుతుంది. ఏషః వరః దత్తః మయా చతుర్థః తుష్టేన. ఈ నచికేతాగ్ని అని పిలువబడటము అనేటువంటిది నాతోటి నేను సంతోషంతో ఇచ్చినటువంటి 4వ వరము. అంతేగాని ఇది 3వ వరం కాదు. చతుర్థః తుష్టేన. సో కాబట్టి నాయన తృతీయం వరం నచికేతో వృణీష్వ. ఓ నచికేత 3వ వరాన్ని
కోరునాయన. తస్మిన్ హి దత్త అంటే దాన్ని కూడా ఇచ్చేసేస్తే రుణవాన్ అహం, అది కూడా ఇవ్వటానికి దత్త తస్మిన్ దత్తే అని తీసుకోవచ్చు. ఇక్కడ తస్మిన్ దత్తే అంటే అది ఇవ్వటం కోసం నేను ఇప్పుడు రుణగ్రస్తుడినై ఉన్నాను నీకు. రుణవాన్ అహం ఇది అభిప్రాయ. ఈ రుణవాన్ అహం ఇతి అభిప్రాయ అనేటువంటిది ఈ పదం ఇక్కడ శాంకర భాషలో ఎందుకు వచ్చిందో మీకు ముందు ఒకటి వస్తుంది, దానికి చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను, అక్కడ ఇంకా మరింత వివరం చెప్తాను. అప్పు ఇచ్చినవాడు తీసుకున్నవాడు ఇద్దరు ఉన్నారనుకోండి, ఇచ్చేటువంటి వాడిది పై చెయ్యి ఉంటుంది, పుచ్చుకునేటువంటి వాడిది చెయ్యి కింద ఉంటుంది. అంటే పుచ్చుకునేటువంటి వాడు ఒక స్థాయి కిందే ఉంటాడు కదా. సో ఇక్కడ ఈ రుణవానహం అనే ఇప్పుడు యమధర్మరాజు నేను ఇస్తున్నాను నీవు పుచ్చుకుంటున్నావు, నువ్వు చేయి జారి పుచ్చుకుంటున్నావు అని అంటంలా, నేను రుణగ్రస్తుడని అంటే నేను రుణం పడి ఉన్నటువంటి వాడిని అంటే నేను నా చేయి ఇప్పుడు కింద ఉందని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారో తర్వాత మీకు అక్కడ వివరణ ఇస్తాను. సో శంకర భగవత్పాదులు శాంకర భాషలో ఈ రుణవానహం ఇతి అభిప్రాయ అనేటువంటిది ఇక్కడ ఊరికినే వాడలేదు. నిజం చెప్పాలంటే వరం ఇచ్చినటువంటి యమధర్మరాజు చేయి పైన ఉంది, నచికేతసుడు వరం స్వీకరించేటువంటి వాడిది కింద ఉంది. ఇది సాధారణంగా చెప్పేటువంటిది కదా. కానీ నిజానికి అది కాదు. ఆ 3 వరాలు ఇవ్వటం ద్వారా గృహస్థుగా అతిథి అయినటువంటి నచికేతసుడు తినకుండా ఉన్నటువంటి దోషము గృహస్థుడికి అంటకుండా ఉండటం కోసం ఆ దోష నివారణార్థం తను ఇచ్చుకుంటున్నాడు ఇక్కడ. అంటే ఇప్పుడు పై చేయి ఎవరిది? నేను తీసుకోను నచికేతసుడు భీష్మించితే పనేంటి, పరిస్థితి ఏంటి? యజమానికి నష్టం కలుగుతుంది. ఎటువంటి నష్టం? అది కూడా ఉపనిషత్ మంత్రంలో చెప్పుకున్నాం ఆల్రెడీ. సో ఉపనిషత్తు మంత్రాల్లో శంకర భాష ఇంత వివరంగా చెప్తున్నారు చూడండి. ఆ మంత్రానికి ఇంత అర్థం ఉంటుంది. ఇది ఇంకా మనం మొదటి ప్రథమావల్లిలోనే ఉన్నాము. ఇంకా ముందు ముందు ఆత్మజ్ఞానానికి వెళ్తే ఆ వివరణ అర్థం చేసుకోవాలి అని అంటే ఏకాగ్రతతోటి వింటేనే అర్థమవుతుంది. ఓహో ఇదే ఆత్మతత్వం అని. సో దానికి ఇప్పటి నుంచి మీరు సిద్ధంగా అవ్వండి. అది సిద్ధపరచడం కోసమే ఈ ప్రయత్నం అంతా కూడా. శంకర భాష్యాన్ని వీలైనంత మా గురుముఖతం మాకు అందినంత మేము చెప్పగలిగేంత చెప్తున్నాం. సో 3వ వరంలోకి వెళ్లే ముందు 3వ వరం గురించి కొంత భగవత్పాదుల వారు వివరణ ఇస్తున్నారు. మెట్టు మెట్టు ఎక్కిస్తూ ఆత్మజ్ఞానానికి తీసుకెళ్తున్నారు ఈ ఉపనిషత్తులో. ముందుగా మొదలుపెట్టినటువంటిది ఒక ఉసన్హవై అంటే కామయమానమైనటువంటి అంటే కామ్యాన్ని ఆశించినటువంటి యజ్ఞాన్ని చేసినటువంటి తండ్రికి ఒక కొడుకు ఉండేవాడు. ఆ యజ్ఞాన్ని చూసినటువంటి ఇదంతా చెప్పుకుంటూ వరాల దగ్గరికి వచ్చేటప్పటికి మొదటి వరము తండ్రి గురించి అడిగాడు, 2వ వరము అందరి గురించి అడిగాడు. ఉపాసన తన ఒక్కడి గురించి కాదు. ఈ నచికేతాగ్ని జనాహ అంటే ఇది ప్రజలందరికీ కూడా అందించేటువంటి ఉద్దేశం ఉంది, ఉపనిషత్తులో ఉంది. నచికేతసుడికి కూడా ఆ ఉద్దేశం ఉంది. కాబట్టే నచికేతసుడు ఒక్కడికి నాయన ఇదొక్కటి నువ్వు ఆచరించేసి 3 సార్లు ఆచరించి నువ్వు స్వర్గప్రాప్తి అంటే విరాట్ ఆత్మ ప్రాప్తిని పొందు అని చెప్పలా యమధర్మరాజు. ఇది ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళందరూ కూడా ఈ అగ్ని విద్యని నచికేతాగ్ని అని పిలుస్తారు అన్నారు. మరి జనాలు అసలు అక్కడ ఎవరున్నారు? వాళ్ళిద్దరే కదా. అంటే ఏంటి? ఇతను వెనక్కి వస్తాడు, ఈ అగ్ని విద్యని ప్రచారం చేస్తాడు. ఏ గురువు అయినా కూడా విద్యను ఎందుకు అందిస్తారు అంటే శిష్యుడు పరంపరని కొనసాగించాలి అని. సో ఇంత అర్థం ఉందండి ఒక్కొక్క పదంలోనూ. సో 3వ వరము ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటిది. అంటే మొట్టమొదటిది చేయవలసినటువంటి విధి నిషేధ విధానాలు. మొదటి 2 వరాల్లో విధి నిషేధము అంటే ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు, అదంతా కూడా 2వ వరంలో కూడా అగ్ని విద్యను ఉపదేశించినప్పుడు కూడా విధానం అంతా చెప్పారంటే ఏంటి? ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇవన్నీ ఉంటాయి. విధి విధానాలు, విధి నిషేధాలు అంటారు. అలాగే సాధ్యము సాధనము. సాధనం ఉంటేనే సాధ్య వస్తువుని పొందగలుగుతాం. అంటే అక్కడ 2 ఉన్నాయి. ఉదాహరణకి స్వర్గలోకం, స్వర్గ కామో యజేత అని చెప్పి శృతివాక్యం ఉంది, ఉపనిషత్తు చెప్తుంది. శృతి అంటే వేదం, కర్మకాండలు చెప్తుంది అనమాట. స్వర్గ కామో యజేత, అగ్నిష్టోమం, అగ్నిష్టోమాది యజ్ఞాలు ఉంటాయి. సోమయాగం చేయమంటుంది, ఇవన్నీ చేయమంటాయి. ఎందుకనంటే స్వర్గం అనేటువంటిది సాధ్య వస్తువు. అక్కడ చెప్పేటువంటి కర్మకాండలు చెప్పేటువంటి స్వర్గము ఈ మామూలుగా పురాణాల్లో వర్ణించేటువంటి స్వర్గమే.
కానీ ఇక్కడ ఉపనిషత్తులో వర్ణించినటువంటి స్వర్గము ఇది ఉపాసనకి సంబంధించినటువంటి విరాట్ ఆత్మ అని చెప్పుకున్నాం శాంకర భాష్యంలో. భగవత్పాదులు వారు చెప్పున్నారు. సో ఇక్కడ సాధ్య సాధనాల గురించి చెప్పటమైంది. మొదటి 2 వరాల్లో విధి నిషేధాలు చెప్పారు, సాధ్య సాధనలు చెప్పారు. ఇవన్నీ క్షుణ్ణంగా అర్థం చేసుకున్నటువంటి వాడికే ఆత్మవిద్య అనేటువంటిది అర్థమవుతుంది, సిద్ధిస్తుంది అని చెప్పడం కూడా ఇక్కడ అంతర్లీనంగా ఈ సీక్వెన్స్లో మీకు బోధపడుతుంది. ఇలాగే ఎందుకు చెప్పాలి? 3 వరాలు ఎందుకు ఇచ్చారు? 3 వరాల్లో ఫస్ట్ తండ్రి గురించి ఎందుకు అడిగాడు, తర్వాత ఈ అగ్ని విద్య గురించి ఎందుకు అడిగాడు? ఇవన్నీ 3 వరాలు అనేటువంటి పైకి కనిపిస్తున్నప్పటికీ కూడా స్టెప్ బై స్టెప్గా విధి నిషేధాలు చెప్పారు, సాధ్య సాధనలు చెప్పారు, తర్వాత ఆత్మవిద్య గురించి చెప్తారు. ఆ ఆత్మవిద్యకి ఈరోజు సాధనా చతుష్టయ సంపత్తి అని చెప్పుకున్నాం. అవన్నీ ఉన్నటువంటి వాడికే ఆత్మజ్ఞానము, ఆత్మవిద్య ఇవ్వాలి అనేటువంటిది పరీక్షిస్తారు గురువు ఎలా పరీక్షిస్తారు అనేటువంటిది ముందు ఈ మంత్రాల్లో ఎంత పరీక్ష చేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు అనేటువంటిది కూడా వివరిస్తుంది ఈ బ్రహ్మ విద్యా సాధనమైనటువంటి ఉపనిషత్తు. అది కూడా చెప్పుకుంటాము. సో ముందుగా దానికి 3వ వరంలోకి వెళ్ళే కంటే ముందు ఆ వివరణ అంతా కూడా శాంకర భాష్యంలో వచ్చింది. దాన్ని వీలైనంత ఈరోజు కవర్ చేయడానికి ట్రై చేద్దాము. అదంతా మీకు ఉన్నట్టు లేదు, ఇక్కడ ఈ భాష్యం అంతా కూడా రాలేదు, ఇక్కడ ఉంది నా దాంట్లో. మీరు శ్రద్ధగా కొంచెం ఓపికగా వినండి. ఏతావద్ధి అతిక్రాంతేన విధి ప్రతిషేధార్థేన, అంటే విధి నిషేధార్థాలలో మంత్రబ్రాహ్మణేన అవగంతవ్యం యద్వరద్వయం సూచితం, యత్ వరద్వయ సూచితం వస్తు. పైన చెప్పినటువంటి ఇవ్వబడినటువంటి 2 వరాల్లోనూ సూచితమైనటువంటిది ఏంటంటే విధి ప్రతిషేధం అంటే నిషేధం అని తీసుకోవచ్చు. మంత్రబ్రాహ్మణంలో కూడా చెప్పబడినటువంటిది అది అవగంతవ్యం అని తెలుసుకోండి. ఏతావత్ హి అతిక్రాంతేన విధి ప్రతిషేధార్థేన. ఓకే, తర్వాత నా ఆత్మతత్వ విషయ యాథాత్మ్య విజ్ఞానం, అంటే మొదటి 2 వరాల్లో ఇంతవరకు మనకి ఆత్మతత్వ విజ్ఞానం అనేటువంటిది కాదు, చెప్పలేదు. ఇంకా ఓన్లీ విరాటాత్మ సాధనమైనటువంటి ఉపాసన గురించి మాత్రమే చెప్పారు, అంతవరకే ఫలితం ఉంది. అతః విధి ప్రతిషేధార్థ విషయస్య ఆత్మని క్రియాకారక ఫల అధ్యారోపలక్షణస్య స్వాభావికస్య అజ్ఞానస్య సంసార బీజస్య నివృత్త్యర్థం తద్విపరీత బ్రహ్మ ఆత్మైకత్వ విజ్ఞానం క్రియాకారక ఫల అధ్యారోపణ లక్షణ శూన్యం ఆత్యంతిక నిశ్రేయస ప్రయోజనం వక్తవ్యం ఇది ఉత్తరః గ్రంథ ఆరభ్యతే. అంటే ఏం చెప్పబోతున్నారు 3వ దాంట్లో అనేటువంటిది భగవత్పాదుల వారు ఇక్కడ వివరిస్తున్నారు. మొదటి 2 వరాల్లో చెప్పినటువంటి విధి ప్రతిషేధము, సాధ్య సాధనము, ఇదంతా కూడా అధ్యారోప అపవాద ఉపదేశ క్రమము అని చెప్పి బ్రహ్మజ్ఞాన ఉపదేశంలో ఉండేటువంటి ముఖ్య లక్షణం. ఉపదేశం పొందారా అని అడుగుతారు. ఉపదేశం అంటే ఏంటి అంటే ఇది అధ్యారోప అపవాద ఉపదేశ క్రమము. దాన్నే పరంపర అంటారు సాధారణంగా. గురు పరంపరలో వచ్చిందండి అంటారంటే ఏంటి? అధ్యారోప అపవాద ఉపదేశ క్రమము. అధ్యారోపము, అపవాదము, వీటన్నిటిని కూడా బ్రహ్మసూత్రాల్లో చాలా చక్కగా వివరిస్తారు. ఇదంతా కూడా ఉపదేశ క్రమంలో వస్తుంది. సింపుల్గా మీకు అర్థం అవటం కోసం చెప్పడం కోసం ఏంటంటే రజ్జు సర్పభ్రాంతి ఇలా చెప్తే చక్కగా మీకు వీలైనంత అర్థమవుతుందనే ఉద్దేశం. పామును చూశారు, దడ పుట్టింది, ఒంటి నిండా చెమటలు వచ్చేసాయి. ఈ లోపల ఇంకొకడు వచ్చి దాన్ని కర్రతో 4 బాది కర్రతోటి తీసేసి బయట పడేశాడు. హమ్మయ్య అని ఉపశమించారు. ఇదంతా ఏంటి? పామును చూశారు, భయపడ్డారు, చెమటలు పట్టాయి,
వేరేవాడు వచ్చాడు, పామును కొట్టాడు, కర్రతోటి బయటపడేశాడు. అమ్మయ్య, పాము అనేటువంటిది హింసించబడింది, అంటే దూరం చేయబడింది, కాబట్టి ఇంకప్పుడు నిశ్చింత. కానీ యాక్చువల్గా ఆ పాము అనుకున్నటువంటిది ఒక తాడు. ఈ తాడులో పామును చూసినటువంటి వాడికి కలిగినటువంటి భయము నిజమా, అంటే వివేకవంతమైనటువంటిదా, అవివేకవంతమైనటువంటిదా? ఆలోచన చేయాలి, ఈ విధంగా విచారణ చేయాలి. అటువంటి భ్రాంతితోటి కూడినటువంటి భయానికి ఒంటి నిండా చెమటలు పట్టాయి. దాన్ని ఎవరో వచ్చి కొట్టడం ద్వారా ధైర్యం వచ్చింది, స్థైర్యం వచ్చింది. సో ఇప్పుడు ఒకళ్ళు వచ్చి మెడిసిన్ ఇస్తానండి మీకు ముందు ముందు ఇటువంటి భయం కలగకుండా అన్నారు. ఏంటిదంతా? అసలు అక్కడ పామే లేదు, లేని పామును చూసి భయపడుతున్నాడు, లేని పామును చూసి వచ్చినటువంటి భయానికి ఔషధం ఇస్తా అంటున్నాడు. ఏమిటివన్నీ? ఇదంతా ఏంటంటే అక్కడ లేనిటువంటి దాన్ని ఉన్నట్లుగా భావించటం ఏదైతే ఉందో, లేదా అక్కడ ఉన్నటువంటి తాడులో పాములాగా భాషించినటువంటిది ఏదైతే ఉందో అక్కడ అధ్యారోపణ జరిగింది అంటారు. నిజానికి అక్కడ పాము లేదు, కానీ తాడులో పాము అనేటువంటి భ్రాంతి కనిపించింది. దాన్ని దూరం చేయటమే ఉపదేశం. సో ఇటువంటి అధ్యారోప విధి ప్రతిషేధార్థ విషయస్య ఆత్మని క్రియాకారక ఫల అధ్యారోప లక్షణస్య స్వాభావికస్య, అంటే ఇది స్వాభావికంగా జరుగుతోంది. ఎందుకని? ఎన్నో జన్మల నుంచి దీన్నే చూసి 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 ఇదే నిజమైనటువంటి ఆనందంలో అనండి, భ్రాంతిలో అనండి, భయంలో అనండి చూస్తున్నారు. రోజు అదే చూస్తున్నాడు, రోజు అదే నిజం అనుకుంటున్నాము. దీన్నే అధ్యారోప లక్షణస్య స్వాభావికస్య అజ్ఞానస్య. ఇది జ్ఞానమా? కాదు, స్వాభావికమైనటువంటి అజ్ఞానం యొక్క సంసార బీజస్య. దీనికి మూల కారణం ఏంటి? సంసారము, సంసార బీజం. దాని నివృత్త్యర్థం, దాన్ని నివృత్తించడానికి ఏం చేయాలి? అక్కడ పాము లేదు అనేటువంటిది ఒక లైట్ వేసన్నా చూపించాలి. ఆ తాడుని కొట్టేసేసి ఇది పాము కాదు చూడు, ఇది తాడే పాము అనుకుంటున్నావు, కొట్టేసాను చూడు, ఇది చనిపోయింది అని చెప్పి ఆ భ్రాంతిని దూరం చేయాలి ఏదో ఒకలాగా. చూడు ఇప్పుడు ఇది పట్టుకొని చూడు, ఇది తాడే పాము కాదు, చచ్చిపోయింది కదా అన్నాడు. కొట్టాను చనిపోయింది అనేటువంటిదే అసలు అవివేకం. అక్కడ తాడే అది. లైట్ తెచ్చి దాన్ని తాడుగా చూపించకముందు అది తాడే, కొట్టేసేసి చంపేశాను అనుకుంటున్నప్పుడు కూడా అది తాడే. తాడు ఎప్పుడు కూడా తాడు లాగానే ఉంది, రజ్జు లాగానే ఉంది. సర్పం అనేటువంటిది భ్రాంతి కలిగింది. తద్విపరీత బ్రహ్మాత్మ ఏకత్వ విజ్ఞానం, అంటే దీన్ని దూరం చేసి, విపరీత అంటే దానికి వ్యతిరేకమైనటువంటిది లేదా దూరం చేసినటువంటిది, దూరమైనటువంటిది. విపరీత బ్రహ్మ ఆత్మ ఏకత్వ విజ్ఞానం, ఇదే అద్వైతం. క్రియాకారక ఫల అధ్యారోపణ లక్షణ శూన్యం, అంటే జ్ఞానం కలిగిన తర్వాత ఆ తాడును చూసి పాము అని భయపడతాడా? తాడును చూసి భయపడతారా ఎవరన్నా? ఆ భ్రాంతి దూరం అయిపోయింది. సో క్రియాకారక ఫల అధ్యారోపణ లక్షణ శూన్యం, ఈ అధ్యారోపణ లక్షణం అనేటువంటిది ఇంకా దూరం అయిపోయింది, శూన్యం అయిపోయింది. ఆత్యంతిక నిశ్రేయస ప్రయోజనం, ఎటువంటి ప్రయోజనము? నిశ్రేయస ప్రయోజనము, ఆత్యంతికమైనటువంటిది, అంటే అంతఃకరణంలో కలిగేటువంటిది నిశ్రేయస ప్రయోజనం. వక్తవ్యం ఇది ఉత్తర గ్రంథ ఆరభ్యతే తం ఏతం అర్థం ద్వితీయవర ప్రాప్త్యాపి అకృతార్థత్వం, అంటే రెండో వరం సిద్ధించినప్పటికీ కూడా ఈ బ్రహ్మాత్మక జ్ఞానము లేదా ఈ క్రియాకారక ఫల అధ్యారోపణ లక్షణ శూన్యమైనటువంటి ఆత్యంతిక నిశ్రేయస ప్రయోజనము ఇంకా కలగలేదు రెండో వరానికి కూడా. అకృతార్థత్వం తృతీయ వర గోచరం, అంటే మూడో వరంలో గోచరిస్తుంది. ఆత్మజ్ఞానం అంతరేణ, అంటే హృదయంలో అని తీసుకోవచ్చు. ఇది ఆఖ్యాయికయ ప్రపంచయతి, అంటే రాబోయేటువంటి ఆఖ్యాయికలో ప్రపంచయతి వివరించడం జరుగుతుంది. యతః పూర్వస్మాత్ కర్మగోచరాత్ సాధ్య సాధన లక్షణాత్ అనిత్యాత్ విరక్తస్య ఆత్మజ్ఞానే అధికార ఇది, అంటే నచికేతసుడికి ఎటువంటి లక్షణాలు ఇప్పటిదాకా చెప్పినవి ముందు ముందు యమధర్మరాజు పరీక్షించి మనకి అతని లక్షణాలు కొన్ని అర్థమయ్యేటట్లుగా చేస్తారు. ఆ లక్షణములు కలిగినటువంటి వాళ్ళకి పూర్వస్మాత్ కర్మగోచరాత్ సాధ్య సాధన లక్షణాత్ అనిత్యాత్ విరక్తస్య ఆత్మజ్ఞానే అధికార ఇది, అటువంటి లక్షణాలు కలిగినటువంటి విరక్తుడైనటువంటి సాధకుడు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఆత్మజ్ఞానం అనేటువంటిది సిద్ధిస్తుంది, అందులో అధికారం ప్రాప్తిస్తుంది. ఇది తత్ నిందార్థం పుత్రాది
ఉపన్యాసేన ప్రలోభనం క్రియతే అంటే రాబోయేటువంటి ఆఖ్యాయికలో ఈ పుత్రులు పౌత్రులు సంపద ఏకఛత్రాధిపత్యం భూమి భోగాలు ఎన్నెన్నెన్నెన్నో ప్రలోభాలు ఇస్తారు. ఆ పుత్రాది ఉపన్యాసేన ప్రలోభనం క్రియతే యమధర్మరాజు నచికేతుని ప్రలోభ పెడతారు. దానికి ఇప్పుడు 3వ వరానికి ఉపోద్ఘాతంగా ఒక లైన్ ఉంది, అది చెప్పుకొని ఈరోజు కురిస్తాను. నచికేత ఉవాచ తృతీయం వరం నచికేత వృణీష్వ ఇతియుక్త సన్ అని ఎప్పుడైతే యమధర్మరాజు నాయన నచికేత నువ్వు 3వ వరం కోరుకో అని చెప్పబడినటువంటి నచికేతసుడు ఇప్పుడు అడుగుతాడనమాట 3వ వరాన్ని. ఆ 3వ వరం ఏమడిగాడు, యమధర్మరాజు ఎటువంటి ప్రలోభాలు పెట్టారు, దానికి నచికేతసుడు చెప్పుకున్నాం చిన్న వయసు 13-14 సంవత్సరాల వయసు, టీనేజ్ స్టార్టింగ్లో ఉన్నాడు. అటువంటి నచికేతసుడు చెప్పినటువంటి సమాధానాలు ఇవన్నీ తెలుసుకుంటే మనం ఎక్కడున్నాము, ఏం నేర్చుకోవాలి అనేటువంటిది ఉపనిషత్తు శృతిమాత మనకి చక్కగా వివరిస్తుంది. ఈరోజుకి ఇక్కడ విరామం తీసుకుందాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.